తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో అలాగే ఇంకొక విషయం కూడా రీసెంట్ గా నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును ఎన్నికల సమయంలో వెనక్కి తగ్గాం, అవును. 4 అడుగులు వెనకేసాం, అవును ఈసారి మాత్రం వెనక్కి వేసే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మాకు బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఎక్కడ ఎట్లా తగ్గాలో- స్నేహపూర్వకంగా ఏమన్నా ఎక్కడ కలిసి తగ్గాలో- పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ వినండి. చేస్తారా? అదే డైలాగ్ నేను చెప్తున్నా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మాకు తెలుసు. ఉమ్, ఈ రోజు మేము ఏమంటామంటే 100% ఎక్కడైతే మా క్యాడర్ 100% అక్కడ ఆ పదవుల అర్హత ఉందో అలా నెగోషియేట్ చేసుకుంటామని చెప్పారు. అది తక్కువ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఏమండి, దానికి ఆయన అన్న అర్థం ఏంటంటే దానికి ఇంత పర్సంటేజ్ అనేది ఎక్కడ ఫిక్స్ లేదు. అసలు డిస్కషన్ రాలేదా? 80% టీడీపీకి, 15% జనసేనకి, 5% బీజేపీ అని. ఇంటర్నల్ డిస్కషన్స్ అండి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కలా మాట్లాడతాం. మా వరకు మా స్టాండ్ ఏంటంటే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ టు మేక్ అవర్ ఎలిజిబుల్ లీడర్స్ ఆపర్చునిటీ తీసుకురావాలి. వాళ్ళు అక్కడ ఆ పర్టికులర్ గ్రామంలోనో వార్డులోనో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జెడ్పీటీసీ గానో లేకపోతే కౌన్సిలర్లు గానో చైర్మన్ గానో అక్కడ వాళ్ళకి 100% వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న రోజున 15%కి 1% ఎక్కువైంది కాబట్టి ఇవ్వము, లేకపోతే ఇంకా 30% అలాంటిది లేదు అని ఆయన చెప్పారు. సో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. డెఫినెట్గా మాకు లీడర్స్ ఉన్నారు, మంచి మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోటీ చేసి గెలిచి ఆ పదవిలో కూర్చొని పరిపాలించే పరిస్థితి పార్టీ ఇస్తుంది. ఓకే, ఎక్కడికో వాళ్ళ విషయం పక్కన పెడదాం, మీ విషయానికి వద్దాం. మీ యలమంచిలి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ గట్టిగా కానీ కూర్చొని మాకే అక్కడ మున్సిపల్ చైర్పర్సన్, చైర్మన్ పదవి కావాలి అని అంటే కూటమి ధర్మంలో భాగంగా అదేనండి మీరు ఒప్పుకుంటారా? ఎవాల్యూట్ చేసే ఫారం ఉంటుంది, దానిపైన యాక్సెప్ట్ చేసేది ఒక నాయకత్వం ఉంటుంది. ఆ దాంట్లోని గట్టిగానే పెడతాం. ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే కూటమి ఎమ్మెల్యేని నేను. జనసేన ఎమ్మెల్యే కదా? జనసేన స్పాన్సర్డ్ కూటమి ఎమ్మెల్యేని. అందరూ నాకు ఓట్లేసిన వాళ్ళేగా. అక్కడ మేమేమంటామంటే అక్కడ డెఫినెట్గా ఎవరు ఏంటనేది ఒక ఐడియా ఉంది. అది వ్యూహం. యుద్ధాలకి ఆయుధాలు కాదు కావాల్సింది, యుద్ధాలకి వ్యూహాలు కావాలి. ఏమండి, అది ఒక వ్యూహం. మీరు వదులుకోవడానికి సిద్ధం. కాంట్రవర్సీ మాట్లాడకండి. నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారంటే వదులుకోమన్నారు, మీరేమంటున్నారు? ఏం వదులుకోమన్నారు? మేము ఎక్కడా కూడా బలం ఉన్న చోట ఈసారి వెనక్కి వదులుకోమన్నారు. వదులుకోవడానికి అని అంటూ అనిపించింది నాకు. వదులుకోము అన్నారు. ఏమంటే అదే అంటున్నాను నేను. మీరేమో కూటమి ధర్మంలో భాగంగా వ్యూహాత్మకంగా మీరు విజయ్ గారు మీరు ఎన్ని పైనుంచి కిందకి పైన ఏం పెట్టినా మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు కలిసి కూర్చున్న తర్వాత ఎవరి ప్రజెంటేషన్ ఆలుకుంటుంది, ఎవరి స్ట్రెంగ్స్ ఆలుకుంటుంది. మాకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ప్రకారం ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాము. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఎవరు ఏంటనేది డిసైడ్ చేసేది నాయకత్వం డిసైడ్ చేస్తుంది. పర్సంటేజ్లు అనేది మేము ఫిక్స్ అవ్వలేదు అనేది మా మనోహర్ గారు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా, యాజ్ ఏ ఎలమంచిలి మున్సిపాలిటీలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా మీ పార్టీని అక్కడ మీరు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారా లేదా? డెఫినెట్గా రిప్రజెంట్ చేయాలనుకుంటాను. నేను మీకెందుకు చెప్తాను? నేను ఎందుకు మీకు చెప్తాను? నా వ్యూహాలు నాకు ఉంటాయి. మీరు అడిగేస్తా నేను చెప్పేస్తానా? చెప్పను. ఆ రోజు ఆ పరిస్థితుల్లో మా అధిష్టానం ఎలాగ మమ్మల్ని డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ కి అనుగుణంగానే. కానీ మీరు ఇచ్చే ఈ వాయిస్ 2-3 నెలల ఎలక్షన్ జరగబోతున్నాయి. మీరు ఇప్పుడు మాట్లాడే ఆ వాయిస్ మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు గానీ అక్కడ ఉన్న క్యాడర్ గానీ నాయకులందరితో బాగానే ఉంటాను. మా దగ్గర ఒక భరోసా ఉంటుంది. మా ఎమ్మెల్యే గట్టిగా అలా కాదు, గట్టిగా చిచ్చులు పెట్టకండి. నేను కాదు డిసైడ్ చేసేది, అది గుర్తుపెట్టుకోండి. అధిష్టానం డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసే పరిస్థితి మీకు లేదు. ఓకే, డిమాండ్ చేయాలి కదా. డిమాండ్ చేయాలా లేదా? నా వ్యూహాలు నాకున్నాయి. గెలుపు అనేది ఇంపార్టెంట్. మనోహర్ గారు చెప్పింది కూడా అదే అర్థం వస్తుంది. గెలుపు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, పరిపాలన అనేది ఇంపార్టెంట్. అర్థమైందండి? ఇలాంటి చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎందుకు కలిశారంటే దేశం అంటే ఇంపార్టెంట్, ప్రజలంటే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరికీ ఆ ప్రయారిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కలిశారు. ఆ ప్రయారిటీస్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహం ఏం ఉండదు ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఆ ప్రయారిటీస్ మీద మేము వర్క్ చేస్తాం. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంది. సార్ ఎవరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకు ఉంటది.
జనసేన ఎమ్మెల్యేల దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ ఫిక్స్ చేశారంటే దానికి అడ్వాంటేజ్ టీడీపీగా వస్తుంది. వాళ్ళ దగ్గర 130 పైచీలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా దగ్గర ఉన్న మా దగ్గరే కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కావాలంటే మాకే నష్టం కదా. వ్యూహాలు ఉంటాయి. అప్పుడు వ్యూహాలు మాది కాదు. వాళ్ళు 130 ప్లస్ అడుగుతారు. మీరు మా వ్యూహాలు వినండి. మా వ్యూహాలు మేము సజెషన్ ఇవ్వడం వరకే. అధిష్టానం ఆ వ్యూహాలకి అనుగుణంగా తీసుకుంటది. అధిష్టానం మేము సజెషన్ ఇవ్వడానికి మాకు ఫ్రీడమ్ ఉంది, మేము ఇస్తాము. అక్కడి నుంచి ఏం డైరెక్షన్ వస్తుందో దాని ప్రకారంగా ఇస్తుంది. కానీ నేను ఇక్కడ మా కార్యకర్తలకి కానీ కూటమిలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా ఎవరికి అన్యాయం జరగదు. ఓకే, మా కార్యకర్తలకు మేము చెప్పాలి కాబట్టి, మా జన సైనికులకి, మా వీర మహిళలకి మేము చెప్పాలి కాబట్టి ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఆఖరి వ్యక్తి వరకు కూడా మేము కేర్ తీసుకుంటాం. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఎలక్షన్స్కి చాలా ఖర్చు పెట్టుంటారు. ప్రస్తుతం చూస్తే ఎమ్మెల్యేకి ఫండ్స్ కూడా లేవు. ఈ 2 ఏళ్ళు పూర్తయింది. ఎమ్మెల్యేగా సంతృప్తి చెందుతున్నారా? ఖర్చు మామూలుగా విత్ ఇన్ ద బుక్స్ ఉన్నాయి కదా ఖర్చు అంతా. నేను సాటిస్ఫైడ్ అనండి. నేను సాటిస్ఫైడ్. ఓకే, ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నారు కాబట్టి సంతోషమే. కానీ వెనక చూస్తే మాత్రం చాలా ఖర్చు అయిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ బాధ చెప్పుకోలేము. ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక జీవితంలో చాలా మందికి ఉంటుంది. ఆ కోరిక మీకు తీరింది. ఎప్పటి నుంచో ప్రజారాజ్యం టైం నుంచే మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే అవ్వాలని. ఆ టైంలో కుదరలేదు. కారు మీద తిరగాలనుకుంటాం. కారు మీద తిరగాలనుకుంటే కారు కొనుక్కుంటాం. దానికి ఎందుకు బాధపడతాం? ఈ రోజు దేశానికి సేవ చేయాలి. లా మేకింగ్ హౌస్లోకి వెళ్ళాలి. లా మేకింగ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ చట్టాలు చేస్తాం. అదంతా నేను హ్యాపీగా ఉన్నాను. అలా కాదండి, నేను హ్యాపీగానే ఉన్నాను అంటున్నా. ఫైనాన్షియల్ గా అంటే నా వ్యాపారం నాకు ఉంది కదా. మా కుటుంబం వ్యాపారం, మాకు ఒక ఉమ్మడి కుటుంబం, మా కుటుంబం వ్యాపారం ఉంది. హ్యాపీగా మేము ఎవరికి అన్యాయం చేయలేదు. శుభ్రంగానే వెళ్తున్నాం. ఇబ్బంది ఏం లేదు. ఎంత ఖర్చు పెట్టుంటారు? ఎంత ఖర్చు పెట్టారు? పుస్తకాలు ఉన్నాయి కదా, చూడండి. రాసుకో ఉన్నారా? అరే మేము డిక్లేర్ చేశాం కదా. అది ఓకే, అది అఫీషియల్ గా అంతే. కానీ వెనక ఉంటాయి కదా. అంతే. అది ఈ సందర్భంగా చెప్పకూడదు కాబట్టి సందర్భం ఏం లేదండి, చెప్పుకోవచ్చు. రాసుకోన్నారు ప్రతి లెక్క. ఏమండి లెక్క కాదు, మేము అక్కడ డిక్లేర్ చేసాం. దాని ప్రకారంగానే మీరు మాట్లాడు. అన్ని మీకు తెలిసినవి ఉంటాయి, అన్ని మాట్లాడుకోవచ్చు. ఓకే, దాని ఫిగర్ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఖర్చు అయితే ఇప్పుడు జీవితంలో తీర్చుకోలేనంత ఖర్చు పెట్టుంటారా, లేదంటే ఏదో సాదా సీదాగా సింపుల్ గా? సార్ అవన్నీ మీరు మాట్లాడకూడదు, మేము మాట్లాడకూడదు. మనం మాట్లాడేవి అంతా కూడా క్లియర్ గా మాట్లాడాము, క్లియర్ గా అందులో రాసుకొని ఉన్నాయి. మనం అన్ని కూడా చెప్పి ఉన్నాము. అన్ని కూడా ఏ రోజు లెక్క ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనం ఇచ్చాము. సుందరపు విజయ్ కుమార్ నేను అని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఉంది. మీరు నా ఇది చేస్తూ ఉంటారు. 100% నాకు అది దేవాలయం అసెంబ్లీ. 100% అది ఓత్ టేకింగ్, 100% ఓత్ టేక్ చేశారు. ఆ తర్వాత నా గురించి తెలిసిన లోకేష్ గారు ఇవన్నీ కూడా వీడియోస్ ఉంటాయి. ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చానో నేను జస్ట్ లైక్ దట్ రాలేదండి. ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ నేను ఒక యజ్ఞంలా చేశాను అక్కడి వరకు రావడం. డెఫినెట్గా ఇట్స్ ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు. అది 100% అది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ మూమెంట్. లోకేష్ గారు మాట్లాడతారా? 100% లోకేష్ గారు అందరూ మాట్లాడతారు. నేను ఆ పార్టీలో కూడా పనిచేశాను, టీడీపీ పార్టీ. మై జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ రోజు వాళ్ళు నా జర్నీ చూసారు. అక్కడ నేను సిన్సియర్గా వర్క్ చేశాను, ఇక్కడ నేను సిన్సియర్గా వర్క్ చేశాను. ఇప్పుడు కూడా నేను వైసీపీకి ఏమంటానంటే, మీరు ఒక ప్రజా పరిపాలన చేయాలి, ప్రజలకు లాగా పనిచేయాలి తప్పితే మనకి నచ్చినట్టు మనం చేసుకుంటే అది కరెక్ట్ కాదనేదే నేను ఇప్పుడు నేను ఇచ్చే సలహా. అంతే తప్ప నేను సలహా ఇచ్చేంత స్థాయిలో నేను లేను. బట్ డెఫినెట్గా పార్టీలు అన్నప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగానే ఉండాలి, రాజ్యాంగం బద్ధంగానే ఉండాలి. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? నెక్స్ట్ లెవెల్ కోరికలు ఏమన్నా? రెస్పాన్సిబిలిటీస్. ఐ కెన్ టేక్ ఎనీ మంత్రివర్గంలో చోటు ఏమో నాకు తెలియదండి. నేనైతే ఈరోజు నాకు మంచి ఇదే ఇచ్చారు. దీన్ని నాకు ఒకటే, వరల్డ్లో ప్రపంచంలో బెస్ట్ లైఫ్ నేనున్న కాన్స్టిట్యున్సీలో ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఇదే కాన్స్టిట్యున్సీని మీరు అట్టు పెట్టుకుంటారు? నా కాన్స్టిట్యూన్సీ నా సొంత నియోజకవర్గం అండి. అంటే మా తాతలు ముత్తాతలు ఉన్న మా కాన్స్టిట్యూన్సీ నా సొంత ఊరు అది. మా ఫోర్ ఫాదర్స్ నా నేటివ్ ప్లేస్ అది. కాబట్టి అది తీసుకున్నాను. చాలా మంది మీరు ఎంచుకున్నారా? నేనేం ఎంచుకోలేదు. నా నేటివ్ ప్లేస్, నా ఊరు ఉన్నది, నా తాతలు ముత్తాతలు, నా చుట్టాలు అందరూ ఉన్నది. అక్కడ నేను వర్క్ చేసుకుంటున్నాను అంతే. సో మంత్రివర్గంలో అవకాశం ఉంటే ఖచ్చితంగా ఓకే. ఏమో అనండి, ఏమో మీ అధినేతకు నమ్మిన బంటుగా, ఒక యువ నాయకుడిగా. తమ్ముడిని, బంటుని కాదు, తమ్ముడే అంతే. తమ్ముడిని ఆయన ఏమన్నా అంటే ఒప్పుకోను అంతే.
తమ్ముడుగా నన్ను సీరియస్గా మా అన్నయ్యని నన్ను కానీ Hmm. మా కుటుంబాన్ని కానీ చాలా ఆప్యాయంగా సొంత కుటుంబంలాగా చూశారు, ఇప్పటికీ అలాగే చూశారు. Hmm. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.